వర్క్ చేసే హౌస్ వైఫ్ కష్టాలేంటో తెలుసా? మనం అప్పి తప్పి ఏమైనా ఆఫీస్‌లో ఒక హాఫ్ అన్ అవర్ మీటింగ్స్ అనో, లేదా వర్క్ ఎక్కువుందనో ఇంటికి లేట్‌గా వచ్చామనుకోండి, మన హస్బెండ్, మన అత్తయ్య "నీకు ఇంట్లో పిల్లలు అవసరం లేదు, ఇంట్లో హస్బెండ్ అవసరం లేదు, ఇంట్లో పనులు అవసరం లేదు, తిన్నారా, ఉన్నారా ఏం అవసరం లేదు. ఎప్పుడు ఆ ల్యాప్‌టాప్ ముందు కూర్చొని నొక్కుకుంటూ ఏం చేస్తావో మీకే తెలీదు. ఎప్పుడు ఆఫీస్, ఆఫీస్ అని ఉంటే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? సంసారాన్ని ఎవరు చూసుకుంటారు?" అని అరుస్తారు. ఇఫ్ ఇన్ కేస్ పిల్లల్ని చూసుకొని, వంట పని చేసి, ఇంటి పని చేసి, హస్బెండ్‌కి క్యారీ బాక్స్ కట్టించి, పిల్లల్ని స్కూలుకి పంపించి, ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ ఆఫీస్‌కి లేట్ లాగిన్ అయ్యామనుకోండి, ఆఫీస్‌లో మేనేజర్ ఏమో ఇంకేం ఆఫీస్‌లో వర్క్ ఏం చేయకండమ్మా, ఇంట్లో చూసుకోండి. మీ పిల్లల్ని చూసుకోండి, మీ హస్బెండ్ చూసుకోండి, ఇంట్లో పనులు చూసుకోండి, ఇవే చూసుకోండి. ఆఫీస్ వర్క్ ఏం చేయకండి ఇలా అంటారు. ఆఫీస్‌లో ఏదైనా తప్పు చేసినా లేడీస్‌నే తిడతారు. ఇంట్లో ఏదైనా మిస్టేక్ లేట్‌గా వచ్చినా, కొంచెం పనులు పెండింగ్ ఉన్నా మనల్నే తిడతారు. ఎటొచ్చినా ఎవ్వరైనా సరే లేడీస్‌నే తిడతారు. ఏం చేస్తామండి? మీకు కూడా ఇదే సిట్యుయేషనా? కామెంట్ చేయండి. ఏం చేస్తాం, లేడీస్‌గా పుట్టడమే పెద్ద పెద్ద పాపమేమో. ఎందుకంటే ప్రతిదానికి మనల్నే కార్నర్ చేస్తారు. మనల్నే అంటారు. మనం ఎదిరించి మాట్లాడలేము, అలానే ఊరికే ఉండలేము. మనలో మనం ఎంత కుమిలిపోతుంటామో ఎవరికి చెప్పుకోలేము, అటని ఊరుకుండలేము. ఏం చేస్తాం? దట్ ఈస్ లేడీస్ లైఫ్.